హాయ్ ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో గ్రామర్ పార్ట్ను వెకాబులరీ పార్ట్ను చాలామంది స్కిప్ చేస్తున్నారండి. ఇలా స్కిప్ చేయకూడదని మనకు చారీస్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్ను మనము రూపొందించాం. ఇక్కడ మనకు గ్రామర్ పార్ట్లో చాలా సులభంగా డిఫికల్ట్ లేకుండా మనము గ్రామర్ పార్ట్ నేర్చుకోవచ్చు. మీరు డైలీ ఒక 1 అవర్ కనుక టైం కేటాయిస్తారనుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతుండ్రో గ్రామర్ పార్ట్ను సులభంగా అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా వెకాబులరీ పార్ట్ కొంత డిఫికల్టీ ఉంటుందండి. సినానిమ్స్, యాంటోనిమ్స్, ప్రేజల్ వర్బ్స్, ఇలా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ప్రతి చాప్టర్ డిఫికల్ట్ ఉంటుంది. కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో గ్రామర్ ఎంత ఇంపార్టెంటో వెకాబులరీ పార్ట్ కూడా ఇప్పుడు మనకు స్టేట్ ఎగ్జామ్లో, సెంట్రల్ ఎగ్జామ్లో వెకాబులరీ పార్ట్ గురించి ఎక్కువ అడుగుతుంది. కాబట్టి మీరు ఈ 1 అవర్ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ గ్రామర్ పార్ట్ నేర్చుకోండి, హాఫ్ అన్ అవర్ వెకాబులరీ పార్ట్ నేర్చుకోండి. దీనికోసం మీరు చారీస్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్ను మీరు ఖచ్చితంగా ఫాలో కాండి. ఇక్కడ మనకు కాంపిటీటర్ ఏం చేస్తుందంటే ఇంగ్లీష్ పార్ట్ను చాలా వరకు స్కిప్ చేస్తుందండి. చివరిలో ఎగ్జామినేషన్ హాల్లో చివరిలో ఇచ్చిన ఆ 10 క్వశ్చన్స్కు, 15 క్వశ్చన్స్కు, 20 క్వశ్చన్స్కు ఎలాంటి క్వశ్చన్ చదవకుండా ఆన్సర్ చేస్తుండండి. ఇలా చేయకూడదు. నెక్స్ట్ రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మీరు ఇంగ్లీష్ నుండి అత్యధికంగా ఎక్కువ మార్కులు స్కోర్ చేయాలని ఖచ్చితంగా మీరు దానికోసము 1 అవర్ టైంలో మీరు హాఫ్ అన్ అవర్ గ్రామర్ పార్ట్కి ఇవ్వండి, ఒక హాఫ్ అన్ అవర్ పాటు వొకాబులరీ పార్ట్కి ఇస్తూ చారీస్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్ను ఫాలో అవుతూ ఈ చారీస్ సార్ రాసిన పుస్తకాలు అనేది, నేను రాసిన పుస్తకాలు అనేది మీకు చాలా యూస్ఫుల్ ఉంటుందండి. మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. ఆ బుక్స్ని తీసుకొని మీరు ఫాలో అవుతూ ఉండాలి. ఇక నుండి మీరు ఈ వీడియో చూసిన కాడ నుంచి ప్రతిరోజు ఒక 1 అవర్లో ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ మీరు గ్రామర్ పార్ట్కు టైం ఇవ్వండి, ఒక హాఫ్ అన్ అవర్ వెకాబులరీ పార్ట్కు టైం ఇవ్వండి. ఈ విధంగా మీరు ఫాలో అయింది అనుకోండి, ఖచ్చితంగా గ్రామర్ పార్ట్ నుండి, వెకాబులరీ పార్ట్ నుండి మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.